కర్నూలు జిల్లాలో పురపాలక కార్మికులు 4వ రోజు నిరసవధిక సమ్మె కొనసాగించారు. రోజు రోజుకు ఆందోళన ఉధృతి పెంచుతున్నారు. కార్మికులు చెవిలో పూలు, చేతిలో చిప్పలతో వినూత్నంగా నిరసన తెలిపారు. 4వ రోజు ఉరితాళ్లతో నిరసన తెలుపుతూ నగరపాలక, పురపాలక కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నంద్యాల జిల్లా మున్సిపల్ కార్మికులతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఏపీలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. చాలీ వేతనాలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని చెప్పేసి ధర్నాకు కూడా దిగడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఏంటో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్లు మరియు సెమీ స్కిల్లు వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస విద్యార్హత సీనియారిటీ ప్రాతిపదికన పెరిగిన ధరలకు అనుగుణంగా వారి జీతాలు పెంచాలని, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 అనుబంధం వారి ఆధ్వర్యంలో 4వ రోజు వినూత్నంగా ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించి వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము CI2గా విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు బి భాస్కరాచారి. ప్రధానంగా చెప్పండి, మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, పరిస్థితి ఎలా ఉంది? పారిశుద్ధ్య కార్మికులు కూడా ధర్నాకు దిగినారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది, పనులన్నీ ఆగిపోయినాయి. ఎలా ఉంది? నంద్యాల జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. నంద్యాల మున్సిపాలిటీ మినహాయించి మిగిలిన 5 మున్సిపాలిటీలు ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బేతంచెర్ల, డోను, నందికొట్కూరు మున్సిపాలిటీలలో పూర్తిగా శానిటేషన్ బంద్ అయింది. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 30వ తేదీ వరకు ప్రభుత్వానికి పర్మిషన్ తీసుకున్నారు. 30 తర్వాత అవసరమైతే కూడా వాటర్ లైట్లు బంద్ చేయడానికి కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గుర్తించి కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మున్సిపల్ కార్మికులందరికీ కొత్త కానుక ఇవ్వాలని చెప్పేసి మేము CI2గా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మున్సిపల్ కార్మికులకు మద్దతుగా టీడీపీ కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మున్సిపల్ సిబ్బందికి ఈ వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే పలకడం లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎలా చూడాలి? మున్సిపల్ కార్మికులకు పాదయాత్రప్పుడు వారికి ఇచ్చిన హామీని సమాన వేతనము, సమాన జీతం ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా చివాట్లు పెట్టడం జరిగింది. వారు చేసే పనికి నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, వాళ్లకు DAలు ఇవ్వాలి. మరి ప్రభుత్వ పరంగా వచ్చే పింఛన్లు కానీ, అమ్మఒడి కానీ మరి ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు నెరవేర్చాలని చెప్పి మరి నంద్యాల ఎమ్మెల్యే గారిని, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, ఎంపీ గారిని, మరి జగన్మోహన్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ వారికి న్యాయమైన కోరికలు జగన్ గారు చెప్పినటివే వారికి జీతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాబోయే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా డిమాండ్ చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మరి వీళ్లకు 26,000 జీతం ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు పెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గ్యాస్ సిలిండర్లు కానీ, మరి తల్లికి వందనం విద్యార్థులకు కానీ 1500 కానీ, మరి వీళ్లకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అందాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున నేను నా మున్సిపల్ మహిళా కార్మికులు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈరోజు ఉరితాళ్లతో ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా బాధలు రోడ్ల పాలు, వర్షాలు లేవు, పింఛన్లు పోగొట్టినాడు, ధరలు పెరిగినాయి. మా బాధలు అసలుకి వానలు లేకుండా కానీ, వాల్ కంట్రోల్ వాళ్ళు అసలు నీళ్ళు లేకుండా కానీ వాళ్ళు కట్టలేసి మీకు నీళ్ళు ఇబ్బంది లేకుండా అందరికీ ప్రజలకి అందరికీ బాగా ఏం లేకుండా చేస్తున్నారు. కాబట్టి అంతా చేసినా కానీ వాన ముందుకు వచ్చి మా బాధలు కర్ణించి పింఛన్లు పోగొట్టే ముండుమోబులవి మా బాధలు ఏంది, మా పింఛన్లు చేసుకొని రోడ్ల పాలు పడి మేము ఇంత చేసినా కానీ మా బాధలు ఇన్ని 4వ రోజు ధర్నాలు చేసి మేము ఇంత రాంగా చేస్తున్నాం అన్న కొంచెం కూడా కనిగించగా పోతే మేము ఉరితాళ్ళు వేసుకుని సావాలని అనుకుంటున్నాము. మా బాధలు కరిగించుకొని రావాలని. ప్రధానంగా చెప్పండి, పాదయాత్ర అప్పుడు మీకు చెప్పారు కదా జీతాలు పెంచుతారని అన్నారు కూడా. ఇంతవరకు ముందుకు రాలేదు. చేస్తాం, అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంతవరకు కర్ణించలేదు. ఒక మాట మీద కూడా ఇంతవరకు చేస్తామని అంటున్నాడు కానీ చేయలేదు.
ఆ మాట మీద నిలబడి మాకు సహకరించి ఇళ్ళ స్థలాలు కానీ టైం స్కూల్ కానీ పర్మనెంట్ కానీ మాకు ఏది కూడా సహకరించి ముందుకు రావాలని జగన్ గారికి కోరుతున్నాము. మహిళలు మరికొంతమంది ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా అన్ని ధరలు పెంచడం వల్ల నెలకు 20,000 కూడా చాలక ఇంట్లో పెన్షన్లు ఇక్కడ పని చేయలేక హెల్త్ కూడా చెడిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన నుంచే. కానీ దయచేసి మాకు జీతాలు పెంచి మాకందరూ పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాను జగన్ సార్. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్.